ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా. ఫ్రెండ్స్ ఇక రాబోయే కథలో ఆనందికి అయితే నేను తోడుంటానని చెప్పి ఇక సునందకి పెద్ద షాక్ ఇచ్చిన ఆదిత్య. ఇక కథలో అయితే ఆనందికి తెలియకుండా సైన్ చేయించి బస్తీని ఖాళీ చేయమని చెప్పి నోటీసులు పంపించడంతో బస్తీ వాళ్ళందరూ సునంద ఇంటిపైకి వస్తారు. ఆ తర్వాత ఇదంతా చేసింది ఆనంది అని చెప్పడంతో సింహాద్రి చాలా కోపంగా ఆనందితో మాట్లాడడంతో ఆనంది బాధపడిపోతూ అత్తయ్య గారు ఎందుకు ఇలా చేశారని చెప్పి ఇక వాళ్ళ అత్తయ్యతో మొదటిసారి చాలా కోపంగా అయితే మాట్లాడుతుంది. ఇక సునంద నన్నే ఎదిరించి మాట్లాడతావా అని అనడంతో నేను పర్సనల్గా ఈ కేసుని టేకప్ చేస్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ బస్తీని వాళ్ళు ఖాళీ చెయ్యరు, నేను చెయ్యనివ్వనని వాళ్ళ అత్తయ్యకైతే ఎదురు తిరుగుతుంది రాబోయే కథలో. దాంతో ఇక సునంద నువ్వు ఎలా గెలుస్తావో నేను కూడా చూస్తానని అంటుంది. ఇక ఆనంది మాత్రం బాధపడుతూ ఇక శివయ్య ఎందుకు ఇలా జరిగింది, నేను ఎప్పటికప్పుడు మా నాన్నకి దగ్గర కావాలని చూస్తుంటే ఎందుకు మా మధ్య ఇలా దూరం పెరుగుతుంది, అసలు అయినా అత్తయ్య గారు ఎందుకు ఇలా చేశారో, కానీ తప్పని పరిస్థితుల్లో ఆవిడ మనసు బాధ పెట్టినా కూడా నేనైతే న్యాయం కోసమే పోరాడాలి కాబట్టి బస్తీ వాళ్ళ కోసమే నేను పోరాడతానని ఇక దండం పెట్టుకుంటుంది. ఇక ఈ విషయం గురించి ఆదిత్య గారు ఏమంటారో ఏమో అని చెప్పి భయపడుతూ ఉంటుంది. ఇక ఆదిత్య కూడా ఆనంది ఊహించని విధంగా ఆనంది నీ సపోర్ట్ ఎప్పుడూ నాకే, ఎందుకంటే నువ్వు మంచి చేయాలని చెప్పి పని చేస్తున్నావు, అందుకోసమే మా మమ్మీ ఇలా చేసి ఉండాల్సింది కాదు, అందుకోసమే నాకు నీ పైన నమ్మకం ఉంది, నువ్వు ఖచ్చితంగా ఈ కేసు అయితే గెలుస్తావు, నా సపోర్ట్ నీకే అని చెప్పి అంటాడు. ఇక ఈ మాట తెలిసిన ఇక సునంద అయితే ఆదిత్య నువ్వు కూడా మారిపోయావా, మీ అమ్మ ఏం చేసినా నీకోసమే అని తెలీదా అని అంటుంటే ఇక ఆదిత్య మమ్మీ నువ్వేం చేసినా నా కోసమే, కానీ ఆ బస్తీ వాళ్ళని ఖాళీ చేయమని చెప్పి నోటీసులు ఆనందికి తెలియకుండా పంపించడం నాకు కూడా నచ్చలేదు మమ్మీ, అయినా నువ్వెందుకు అక్కడే ఫ్యాక్టరీ కట్టాలని పట్టుబడుతున్నావు, ఇంకో చోట ఎక్కడైనా కట్టుకోవచ్చు కదా అని అంటుండడంతో నేను అనుకున్నది జరగాలి, నేను ఫ్యాక్టరీ కట్టడానికి ఆ ప్లేస్ అయితేనే కరెక్ట్ ప్లేస్, ఆదిత్య నీ భార్యకి నువ్వైనా చెప్పు తను ఈ కేసు వాదించకూడదు, అసలు ఈ కేసుతో తను ఏం పట్టించుకోకూడదు అని అంటుండడంతో సారీ మమ్మీ, నేను ఈ విషయంలో మాత్రం ఆనందికే సపోర్ట్ చేస్తున్నానని అంటాడు. ఇక శశికాంత్ మాత్రం శభాష్ రా కొడక, కరెక్ట్ పని చేస్తున్నావు అని వెనకాల నిలబడి నవ్వుకుంటూ ఉంటాడు. ఇక సునంద అయితే చూశారండి ఆనంది మన కొడుకుని కూడా ఎలా మార్చేసిందో అని అంటుండడంతో ఇందులో తప్పేముంది సునంద, అయినా భర్తగా తను భార్య వైపు నిలబడడంలో తప్పేముంది, ఆనంది వైపు ఆదిత్య నిలబడ్డాడు, నీ వైపు నేనున్నాను కదా అని అంటుండడంతో మీరు ఎప్పుడూ ఇంతే ఆనందినే వెనుకేసుకొని వస్తారు, అయినా ఎవరు నా వెనుకున్నా వెనుకలేకపోయినా నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గేదే లేదు, ఈ ప్లేస్ ఎలాగైనా నాకు కావాల్సిందే అని అంటూ ఉంటుంది. ఇక ఆదిత్య మాత్రం ఆనంది నువ్వు లాలో స్టేట్ ఫస్ట్ వచ్చావు, నీకు అన్ని సెక్షన్స్ తెలుసు, అన్ని సెక్షన్స్ గురించి నువ్వు మాట్లాడగలవు, అలాగే వాళ్ళకి ఆ బస్తీ వాళ్ళకి ఆ ప్లేస్ ఎలా దక్కుతుందో నువ్వు ఎలాగైతే ఆలోచించి ఆ కేసుని అయితే చాలా గట్టిగా వాదించాలి, ఎందుకంటే మా అమ్మ నీకు పోటీగా ఇంకో లాయర్ని మంచి లాయర్ని అయితే పెడుతుంది, అందుకోసమే నువ్వు గెలిచి తీరాలి, నువ్వు గెలిస్తే మొదటగా సంతోషించేది నీ భర్తగా నేనే అని సపోర్ట్ చేస్తూ ఉండడంతో ఆనంది సంతోషానికి అవతలుండవు. ఇక ఆనంది ఆదిత్య గారు మీ సపోర్ట్ నాకే అన్నారు కదా, ఇక చూడండి ఆనంది ఏం చేస్తుందని చెప్పి ఇంకా అయితే ఈ కేసు గెలవాలని చాలా నమ్మకంతో అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.